హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే పతాయిలే, కానీ ఇది చపాతీలా చేస్తారండి. ముందే చెప్తాను, ఎప్పుడు పతాయిలే చేస్తావని అనుకుంటారు కదండి. ఈ పతాయిలే అంటారండి. నేను చేస్తాను చూడండి, ఓకేనండి. కెమెరా అండి. పతాయిలు గ్యామాతుల్లోని పతాయిల్లోని అన్నిటిలోని కెమెరా అంటారు. ఇది వేస్తారు కంపల్సరీ. ఇది అయితేనే ఉప్పుతాయి. పిండి బాగా ఉప్పి అన్ని పతాయిలు అంటారు, గ్యామాతలు అంటారు. సాల్ట్ అండి, కొంచెం సాల్ట్ కూడా వేసాను. అలాగే పంచదార. ఏదైనా సరే ఫస్ట్ ఇలాగ ఎందుకు ఎత్తానంటే పిండి నీరు ఉబ్బినాయి అనుకోండి, తొందరగా పిండి కూడా ఉప్పుతుంది అనేసి ఫస్ట్ వాటర్ వేసి ఉబ్బమెడతానండి. నేనైతేని మామూలు మిక్స్ అయినా చేసేసుకోవచ్చు. పంచదార 2 స్పూన్స్ వేసానండి. ఇంకా బాగా మెత్తగా రావాలంటే బాగా మెత్తగా రావాలంటే ఇంకోండి బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నానండి. కొంచెం వేయండి, పిండి కూడా తొందరగా ఉప్పుతుంది, తొందరగా చేసేసుకోవచ్చు అండి. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసాను. నా వీడియోలు ఎవరు చూస్తలేదండి, అందుకని ఇంట్రెస్ట్ లేక చేయడం మానేసాను. చేస్తున్నాను, వెళుతున్నాను, ఎవరు చూడలేదు, లైక్ కూడా చేస్తలేదు. మాలాంటి లేబర్కి చేయరు కదండి. డ్యాన్స్ వేస్తున్న వాళ్ళకి, మోడల్గా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి చేస్తారండి. ఓకేనండి. ఇప్పుడైతే వాటర్, ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒకసారి ఆయిల్ కూడా వేస్తానండి. ఇప్పుడైతే ఇదంతా మిక్స్ చేసుకుందాము. దీంట్లోకి కూర ఎట్టుకోమని చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడైతే జున్ను ఉందండి నా దగ్గర, సీజ్ అయితే ఉంది, సీజ్ ఎట్టేసి చేస్తున్నాను. మళ్ళీ కొంచెం చికెన్ కూడా వండి ఈ వాటర్ అయితే పొంగేదాకైతే ఉంచుదామండి. ఇప్పుడైతే ఇలా పొంగిందండి. ఇప్పుడైతే పిండేసి చపాతీ పిండిలా కలుపు. సేమ్ ఇంకా అంతా పతాయిలు చేసినట్టే ఉంటుంది, కానీ ఈ వేరే పతాయిలు ఉంటుంది.
అసలు కొంచెం కొంచెం వాటర్లో కొంచెం కొంచెం వేసి పిసుకోవాలి. నేనైతే పిండి కొంచెం కొంచెం వేసి పిసుకుతాను. చపాతీ పిండి ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే చపాతీ టైప్లో పిండి పిసుకుంటారు. నేను అనుకో ఫస్ట్ నాకు ఇది పొంగాలి, పొంగింది అనుకో అనుమానం రాదు. ఇంకా నాకు ఇది పొంగుతుందా పొంగదా పిండి అన్న టెన్షన్ ఉండదండి నాకు. అందుకనే ఇలా కలుపుతాను నేను. మీరు కొంచెం కొంచెం వేసుకుని, నేను ఎలాగ సామాన్ వేసానో పిండిలో వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవచ్చండి. నాకులాగే కలపాలనేం లేదు. నేను వివరంగా కూడా చెప్తున్నానండి. ఇంకా పిండి ఆడుతుంది, ఇంకా చపాతీ పిండిలా రాలేదు. ఇప్పుడైతే కింద వేసి వేసుదాం. కింద ఫస్ట్ పిండి వేసుదాం, తర్వాత ఇది వేసేసి దీనిపైన ఎందుకో నా వీడియోలకి లైక్ లేరండి, తెలుతలేదు. లైక్ చేయండి. నేను నా వీడియోలు కూడా నా మాట అర్థమవుతలేదు, లేకపోతే ఏంటో నాకేం అర్థమవుతలేదు. నా వంట నచ్చుతా లేదో మీకు. నాకు వచ్చిన విధంగా వండుతున్నాను. నేను అంత వంట వేస్తున్నాం కాదు, చెప్తున్నానండి, ముందే చెప్తున్నాను. ఇలాగ అరబీ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో నేర్చుకుంటారని. మా మామూలు ఎలా చెప్తున్నారో అలా చేస్తున్నారు అంతే. అయినా నాకు వంట కూడా తగ్గిందండి. వంట ఎందుకైతే తగ్గిందంటే, మా మామూలు ఇక్కడ ఉండరు, మా కొడుకింట్లో ఉంటున్నారు. అదేం చేస్తుందంటే అక్కడెక్కడ కూడా తినేస్తుంది. నేను కొంచెమే వండమంటుంది నన్ను. ఇక్కడైతే మా బాబాగాడు ఉంటున్నాడు, ఇల్లు బాగు చేస్తున్నారని. ఇంకొక నెల పడుతుందేమో అండి. ఇవాళ ఎక్కువ మంది వచ్చారు, చాలా మట్టుకు అయిపోతుంది. కిటికీలు పెట్టేస్తున్నారు ఇంటికి. మొత్తం లోపల అయితే అయిపోయింది. క్యాబినెట్లు కట్టారు. లోపల కిచెన్ ఉంది, దానికి క్యాబినెట్లు కట్టేశారు. అంటే అరబీ వాళ్ళు అంతా మనకే చెప్పలేండి, వాళ్ళు కూడా చేసుకుంటారు వంట. అందుకని లోపల కట్టించేసుకుంటారు, బయటకు రారు కాబట్టి. మా మామ అనుకోండి అటు ఇటు తిరిగేద్ది, లోపల వండేద్ది. వాళ్ళు వండుతారండి వంట. వాళ్ళకేం మొత్తం రాకుండా ఏముండదు. నేను పొద్దున్నే లేస్తాను చూడండి, ఒక్కొక్కసారి అదే వండేద్ది. నేను లేట్ అయిందంటే లేగుతూ ఒంట్లో బాగాలేదేమని అంతేం ఇబ్బంది ఏం పెట్టేదండి మా మామ అయితేని. అందరింట్లో అలా ఉంటారని నేను చెప్పను. చాలా
కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. మా మామ అయితే మంచిగానే ఉంటుందండి, లెగ్గొట్టదు, ఒక్కొక్కసారి లెగ్గొట్టదు. ఎప్పుడు లెగ్గొట్టించుకుంటాను. వచ్చిన కాడి నుంచి కూడా ఫోన్ చేసి ఒక్కనాడు కూడా లేగు టైం అయింది అన్న మాట అనిపించుకోలేదు. నేను ఇప్పటికి వచ్చి నేను తొందరగానే వేసిపోతాను. డోర్లు కొట్టేయడం ఉండదు. ఇంకా మా దానికి ఫోన్ చేసి పిలిపిన దానికి ఇంకా లేవలేదని అడుగుతుంది, కానీ నన్ను ఇప్పుడు అడగదు. దాన్ని ఫోన్ చేసి అడుగుతుంది. నేను పొద్దున్నే 3 గంటలు లేసి చేసేస్తానండి బాగా టిఫిన్. మళ్ళీ తర్వాత మళ్ళీ పడుకొని మళ్ళీ ఇప్పుడు లేస్తాను. లేచి వంట చేస్తాను. మళ్ళీ మధ్యాహ్నం వండుతాను, మళ్ళీ సాయంత్రం వండుతాను. 3 పూటలు వండాలి. కత్తరోళ్ళకైతే కొయ్యటోళ్ళకైతే 2 పూటలు ఎక్కువ. ఇప్పుడెప్పుడుకో లెగుతారంట వాళ్ళు. కత్తరోళ్ళు ఎక్కువ ఎనీ టైం వండుతారండి. వంట చెప్తారు. చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సాయం చేస్తారు. నాకు పిల్లలు లేకపోయినా పొద్దున్నే ఎందుకు మా బాబా గారి కోసం లెగుతానండి నేను. ఆడు సల్లికి వెళ్ళి వచ్చి తినేస్తాడండి, అందుకని వాడి కోసం లెగుతాను నేను. పొద్దుటేను పిల్లలు లేరులే, సంటి పిల్లలు లేరు. పిండి అలా పిసికేసాను కదండి, పైన కొంచెం ఆయిల్ వేసేసి ఒకసారి తిప్పేసి కొంచెం పొగనిద్దామండి తిని. సరే కదా ఎలా పొంగుతుందండి. అండి పిండి అయితే ఇలా ఉబ్బిందండి. ఇప్పుడైతే కింద వేసి ఒకసారి మళ్ళీ ఒకసారి పిసికి వండ కింద పుట్టి గుండ్రలు కానీ బాగున్నాను కదండి. ఇప్పుడు దీన్ని సేరిసాకం చేద్దామండి. దీన్ని సేరిసాకం మేము దాదాం. ఈ సకాన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడానికి ఇదిగోండి ఇలాగా మామా. ఓకే,
వచ్చింది కదండి. ఇప్పుడైతే ఇదిగోండి కస్ అంటారండి, సేమ్ సేమ్ క్యాబేజీలా ఉంటుంది అదొకటి, క్యాప్సికమ్ ఒకటి, టమోటాలు ఒకటి మధ్యలో ఇలా పెట్టేసుకోండి స్టఫింగ్. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా హోల్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఇలా హోల్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇలా అయితే చేసుకోవాలండి. అన్ని చపాతీలు కూడా ఇలాగే చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి. అన్ని చపాతీలు కూడా ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. కూడా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత చూపించానండి. ఇప్పుడైతే చేసుకున్నామండి. ఇలా చేసుకున్నాము. ఎందుకంటే గిన్నె నిండిపోతుందండి. ఇప్పుడైతే చేసేస్తున్నాను. అలాగే ఇదిగో మూకుడైతే ఎత్తుకున్నాను. దాంట్లో నూనె వేసుకుని సేమ్ చపాతీ కాల్చుకున్నట్టే కాల్చుకోవాలండి. అదిగో నూనె అయితే వేసాను. బ్రష్ తోటి అనేసి దీన్ని అవతల రెడ్ కలర్ వచ్చేలాగా వేపేసుకుంటామే. చపాతీ కాల్చుకున్నట్టు కాల్చేసుకుంటామే. ఓకేనండి. ఇదిగోండి ఇలా మడతెట్టేసుకోవాలి. ఇలా మడతెట్టేసుకుని కాల్చుకోవాలండి. జిడ్డు బయట రావాలి. ఇప్పుడైతే ఇలా కాలిందండి. దీన్ని ఏం చేయాలంటే ఇంకోండి మెయిన్గా ఉంది కదండి, ఇలా అలా కట్ చేసుకోవాలండి.
ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా వస్తాయి పతాయిలు. ఇలాగా వస్తాయి పతాయిలు. కూర అయితే ఇంకా బాగా వస్తాయండి. చూపని కదండి, ఇది స్టేజ్ వచ్చేస్తున్నాను బయటికి, అందుకనే బాగా వచ్చినట్టు అనిపించలేదు. అండి మొత్తం కూడా అలాగే చేసుకున్నాక అండి పతాయిలు అయితే ఇవ్వండి ఇలా చేశాను. ఇదైతే జాగ్రత్త పెట్టి చేశానండి. లోపల ఇలా కట్ చేసుకోవాలండి చపాతీలు చుట్టి ఇలాగా. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏం చేయమన్నా చేస్తానండి కుకింగ్లోని. మీరు కామెంట్ రూపంలో అయినా తెలియజేయండి. ఓకేనండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అనేక మందికి వెళ్తాయి నోటిఫికేషన్. ఓకేనండి, బాయ్ అండి.